తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీనాథ్ స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. శ్రావణ మాసం చాలా విశేషమని చెప్తారు. అంటే మనకు ఉన్నటువంటి మాసాలన్నింటిలోనూ ఏ మాసానికి ఆ మాస ప్రత్యేకత ఉంటుందంటారు. మాఘానికి స్నానం ఏ విధంగా ప్రధానం చెప్తారు, కార్తీకంలో దీపం, అలాగే దానాలు చేయాలని చెప్తారు. అలా ప్రతి మాసానికి ఉంటుంది కదండి. అలా అసలు శ్రావణానికి మన శాస్త్రంలో ఏమని చెప్పబడింది, విశిష్టత మాట్లాడుకుందాం. వాగర్త సంప్రక్తో వాగర్త ప్రతిపత్తయ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర్. మనకు శ్రావణం అనగానే ఏంటమ్మా, శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటిదే ఈ శ్రావణ మాసం. మనకు పౌర్ణమి పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, మనకు ఈ గడియారాలు లేవు, కాలాన్ని చూసి నిర్ణయించేవాళ్ళు. మరి అలా కాలాన్ని చూసి అంతకంటే ముందుగా కూడా నిర్ణయించేవాళ్ళు. అంటే ముందుగా వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుందని తెలుసుకొని ఇది శ్రావణ మాసం అని చెప్పారు. అటువంటిది మన ఆధ్యాత్మికమైనటువంటి పూర్వచరిత్ర. అటువంటి శ్రావణ మాసంలో శ్రవణం అని అంటే వినడం అని అర్థం. శ్రవణం అంటే వినడం. మనము ఈ శ్రావణ మాసంలో అత్యధికంగా ఆ దైవ నామస్మరణ, ఆ దైవారాధనకు సంబంధించినటువంటి వేద మంత్రములు కానీ లేదా కథలు, పూర్వంలో అత్యధికంగా మీరు చూడండి అనుష్ఠాన పరులు ఏవైతే గురువులు, జగద్గురువులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అనుష్ఠానము శ్రావణ మాసము ఒకే చోట ఉండి అనుష్ఠానం చేసేవారు. చాతుర్మాస్యము చేసేవారు. అందులో ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శివపురాణ పారాయణం, శివపురాణ అనుష్ఠానం అంటే శివపురాణాన్ని వారు చెప్పేవారు. అందులో శ్రావణ మాసంలో శివుడికి ప్రత్యేకమని శివపురాణాన్ని వారు శ్రవణం చేయించేవారు. అటువంటిది ఈ శ్రావణ మాసంలో శివపురాణం వినడము కానీ చదవడం కానీ చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం అనగానే మనకు ఇంకా అందరికీ మొట్టమొదట గుర్తుకొచ్చేది దేనికమ్మా? వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం. మరి ఆ అమ్మవారికి ఎందుకు ప్రత్యేకము? అమ్మవారికి ఎందుకు అంత ప్రాధాన్యత? శ్రవణ నక్షత్రం ఎవరిదమ్మా? స్వామివారిది. శ్రవణ నక్షత్రం ఆ స్వామివారి, వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ అమ్మవారికి ఈ శ్రావణ మాసం అంటే అమ్మవారికి అంత ప్రీతికరం. మరి శ్రావణ మాసం అంటే కూడా శివుడికి ప్రత్యేకమని చెప్పుకున్నాము. శివుడికి ప్రత్యేకమని, మరి శివుడికి ఎందుకు ప్రత్యేకము అని అంటే ఆయన ఆరాధించేవారు, ఈయన ఆరాధించేవారు కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకం అని చెప్పారు. ఈ విధంగా ఒకరి నుండి ఒకరికి. ఇప్పుడు చూడండి, మనకు ఇందులో ఇద్దరి గురించి చెప్పుకున్నాం కదమ్మా. శ్రవణ నక్షత్రం అంటేనేమో ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామి, మరి శ్రావణ మాసం అంతానేమో శివుడికి ప్రత్యేకం అని చెప్పుకున్నాం. మరి ఇందులో కూడా చూడండి, మంగళ గౌరీ వ్రతం చేస్తారు, మంగళ గౌరీ వ్రతాలు ఉంటాయి, వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి. చూడండి, మరి వాళ్ళు నలుగురు వచ్చేసింది. ఎంత విశేషంగా అంటే అందరూ చేస్తారు, కానీ వాటి గురించి తెలుసుకుంటే విశిష్టత ఏంటి అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, అందులో మనకు శివుడికి ప్రత్యేకం అన్నాం, శివుడికి సోమవారం చేస్తున్నాం, వెంబడే మంగళవారం ఆ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటాం. తర్వాత ఇక్కడ అమ్మవారు లక్ష్మీమాత వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది చూడండి, పౌర్ణమి కంటే ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం చేయమని చెప్పారు. అది అయిపోగానే శ్రవణ నక్షత్రం వస్తుంది, ఆ రోజు ఆయనకు కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ఇలా మనకు విశేషంగా ఆ స్వామి అమ్మవార్ల ఆరాధన చేసుకోవడానికి పర్వదినాలలో, పండగలు అన్నీ కూడా మనకు దక్షిణాయన పుణ్యకాలంలో మనకు వస్తాయి. దక్షిణాయనంలోనే మనకు తొలి ఏకాదశి నుంచి మొదలుకొని గురు పౌర్ణమి, అలాగే శ్రావణ మాసం రాగానే శ్రావణ సోమవారాలు, అలాగే మనకు ప్రత్యేకంగా మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతము, తర్వాత రాఖీ పూర్ణిమ, వాటితో పాటు సంకటహర చతుర్థి, కృష్ణ గోకులాష్టమి వస్తుంది. వాటితో పాటు మనకు మాస శివరాత్రి, ఆర్ద్ర నక్షత్రము, శ్రవణ నక్షత్రము ఆ స్వామివారిది. ఇవన్నీ కూడా విశేషమైనటువంటివి. మనకు పండగలు, పర్వదినాలు అన్నిటివన్నీ కూడా అందుకనే దక్షిణాయనంలో ఎక్కువగా ఉంటాయి. వర్షాలు పడి పంటలు బాగా పండాలని ఆ దేవుడిని ఆరాధించడం ఒక రకం అయితే, రెండవది పంటలు బాగా పండిన తర్వాత ఆ దేవుడికి సమర్పించడం కూడా ఒక రకంగా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనకు ఈ దక్షిణాయన కాలంలోనే వస్తాయని చెప్పచ్చు. అందులో మనకు ఈ శ్రావణ మాసము శ్రవణ నక్షత్రంతో కూడినది కాబట్టి దేవత ఆరాధన చేయడం ఎంత విశేషమో, ఆ ఆరాధన చేసినటువంటి పురాణాలు గాని,
భాగవతం కానీ శివపురాణం కానీ ఇవన్నీ వినడం కూడా అంతే ప్రత్యేకం. కాబట్టి శ్రవణ నక్షత్రముతో కూడినటువంటి శ్రావణ మాసంలో శ్రవణము చేయడము విశేషము. గురుగారు, మరి ఇంతటి విశేషమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు, నియమబద్ధంగా ఉండాలంటారు కదా, ఎటువంటి నియమాలు పాటించాలి? శ్రావణ మాసము చాతుర్మాస్యంలో ఒకటి. అందులో మనం చాతుర్మాస్య దీక్ష చేసే వాళ్ళకు ప్రత్యేకంగా ఇంకా కొద్దిగా చేయాలి అనేటటువంటివి ఏం లేదు, వాళ్ళు అవే చేసుకోవచ్చు. కానీ చాతుర్మాస్య దీక్ష చేయని వాళ్ళు చాతుర్మాస్యంలో ప్రత్యేకమైన మాసం ఏదైనా ఉన్నది అని అంటే అది శ్రావణ మాసం. మనకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి వారు నిత్యకృత్యములు నెరవేర్చుకొని వారు నిత్యము ఏ దేవతారాధన చేయాలనుకుంటున్నారో ఆ భగవంతుడిని వారి నామస్మరణ చేసుకుంటూ ఆ దినాన్నంతా కూడా గడపచ్చు. ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ వారికి సంబంధించిన ఏవైనా కథలు కానీ లేదా వారికి సంబంధించిన గీతాలను కానీ వింటూ ఉండొచ్చు. వాటితో పాటు ఈ శ్రావణ మాసంలో నియమంగా వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళడం కానీ, ప్రత్యేకంగా శివాలయానికి లేదా వెంకటేశ్వర స్వామికి లేదా లక్ష్మీమాతకు ఇలా ఏదైనా దేవాలయానికి ఆ నెలపాటు వెళ్ళి సంకల్పయుక్తంగా వెళ్తే చాలా విశేష ఫలితం లభిస్తుంది. వాటితో పాటు వాళ్ళు ఉండవలసినటువంటి అంటూ ముట్టుకు సంబంధించినవి ఏవి ఉండకుండా నియమాన్ని పాటించాలి. అలాగే ఉల్లి వెల్లుల్లి అవి తీసుకోకూడదు. అలాగే పడుకునే ముందు కూడా వాళ్ళు ఏమంటారు, మనం చెప్తాం కదమ్మా, కటిక నేలపైన వాళ్ళు తీసుకొని పడుకోవాలని చెప్పేసి అలా అనుష్ఠానం. మనకు నెల రోజులు మేము భక్తిగా ఆ దైవనామస్మరణ చేస్తూ మేము ఆ దైవంని అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళు అలా కటిక నేలపైన పడుకోవడము, లేదా మనం మంచం పైన కాకుండా ఒక చోట వేరే ఏర్పాటు చేసుకొని ఆ స్వామివారి నామస్మరణ అత్యధికంగా చేసుకునే అవకాశం. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో నామస్మరణ చాలా విశేషం. కాబట్టి ఆ నామస్మరణ చేయాలంటే పడుకున్నప్పుడు కూడా చేయొచ్చు, కూర్చున్నప్పుడు చేయొచ్చు, నడుస్తున్నప్పుడు చేయొచ్చు, ఇలా ఏ సమయంలోనైనా చేయొచ్చు. కాబట్టి ఈ నియమాలన్నీ పాటించాలి. మనము నిత్యము నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఆ దైవము మన దగ్గర ఉన్నది అనేసి భావనతో చేస్తాం. మరి అలాంటి సమయంలో మనము అన్య ఇతర అంటూ ముట్టు కానీ ఇవన్నీ ఏమి ఉండకూడదు. కాబట్టి మనం విశేషంగా పక్కకు ఉండేసి మనం అలా ఒక్క పూట భోజనం చేసుకోవచ్చు, లేదా వారికి కుదిరిన ఒక పూట అల్పాహారం, ఒక పూట భోజనం చేసుకోవచ్చు. ఈ విధంగా నియమాలు వారు ఎలా నియమాలు పెట్టుకుంటారో ఆ విధంగా నియమాల అనుసారంగా వాళ్ళు చేసుకోవాలి. వాటితో పాటు శ్రావణ మాసంలో మనకు నిత్యము ఏదైనా ఒక పారాయణం, ప్రాతకాలంలో మనకు చెప్పుకున్నట్టుగా విష్ణు సహస్రనామ పారాయణం, సాయంకాల సమయంలో లలితా సహస్రనామ పారాయణం, మధ్యాహ్నం అంతా శివ పురాణం చదవడం, ఇలా ఏదో ఒకటి నియమాన్ని పెట్టుకోవచ్చు. ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారి అనుకూలతను బట్టి వారి నియమాలను పెట్టుకోవాలి. అన్ని ఇవే చదవమని మేము చెప్పట్లేదు. వాళ్ళకి అనుకూలంగా చిన్న శ్లోకాలు మేము చదువుకుంటాం రోజు అంటే అలా అయినా పర్వాలేదు. కానీ నిత్యము ఆ స్వామివారి నామస్మరణకు సంబంధించిన ఏదో ఒకటి పారాయణం చేసుకోవాలి. అది విశేష ఫలితాన్ని ఇస్తున్నాం. వాటితో పాటు మనకు శ్రావణ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత చెప్పుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత. శ్రావణంలో సోమవారాలు ప్రత్యేకం, శివుడికి ఆరాధన. ఆ రోజు శివారాధన చేసుకోవచ్చు, దేవాలయానికి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, అన్ని ఇతర ఆ శివారాధనకు ప్రత్యేకమైనటువన్నీ చేసుకోవచ్చు. వెంబడే మంగళవారం మంగళ గౌరీ వ్రతం. ఆ మంగళ గౌరీ వ్రతానికి సంబంధించిన అమ్మవారి వాయనాల కోసం వెళ్తా ఉంటారు. కాబట్టి అలా వెళ్ళి రావడము, అలాగే ఆ అమ్మవారి పూజలలో పాల్గొనడము, ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రావడం, ఇవన్నీ చేసుకోవచ్చు. తర్వాత బుధవారం గణపతికి అలాగే కుమారస్వామికి ఇద్దరికి ప్రత్యేకం. అలా గణపతికి ఆరాధన, దేవాలయం, గణపతి దేవాలయం వెళ్ళి రావచ్చు. తర్వాత మనకు గురువారం మనకు బృహస్పతి. ఇందులో కూడా మనకు ఏ మంగళ గౌరీ వ్రతం కానీ లేదా శుక్రవారం జరిగేటటువంటి వరలక్ష్మి వ్రతం కానీ ఈ రెండిటికి కూడా మనము వాయినంలో ఒక పదార్థాన్ని ఇస్తారమ్మా. ఏంటమ్మా? ఎందుకు ఇస్తారమ్మా? అది గురుడికి, దేవగురు బృహస్పతికి ప్రీతికరమైన. మరి ఆ దేవగురువుని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట. ఆయనను ఆరాధిస్తే గురువు అనుకూలంగా ఉంటే వివాహం జరుగుతుందంట. గురుడు అనుకూలంగా ఉంటే గృహ ప్రవేశాలు అంటే గృహ నిర్మాణాలు కానీ ఇవి చేసుకోవచ్చు. గురుడు అనుకూలంగా ఉంటే సత్సంతానము జరుగుతుంది. ఇలా దేవగురు బృహస్పతి ఆయన అనుకూలంగా ఉంటే మనకు అన్ని శుభాలు చేకూరుతాయంట. కాబట్టి ఆయన ఆరాధన చేయొచ్చు. లేదా గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వామి గాని, దక్షిణామూర్తి గాని వారి ఆరాధనలు చేసుకోవచ్చు. వాటితో పాటు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉండే ప్రత్యేకంగా. మనకి శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం. తర్వాత శనివారం
శనివారం ఆంజనేయ స్వామికి చేసుకోవచ్చు, ఇక్కడ శనేశ్వరుడికి చేసుకోవచ్చు. తర్వాత మనకు ఆదివారం, మనం శ్రవణ నక్షత్రం అనగానే, శ్రావణ మాసం అనగానే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం అన్నాం. మరి ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామి వారికి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత మనకి శ్రావణ మాసంలో ఉందమ్మ. ఇవన్నీ కూడా భక్తులు వినియోగించుకోవాలి. వారు నిత్యము ఆ దైవ సాన్నిధ్యంలో ఉండి అన్నీ చేయలేకపోయినా అందులో కొంత సమయాన్ని, ప్రాతకాలం పొద్దున సమయంలో ఒక 15 నిమిషాలు, సాయంకాల సమయంలో ఒక 15 నిమిషాలు, ఒక అరగంట ఆ స్వామివారి కోసం మనము కేటాయిస్తే ఈ శరీరం అంతా భగవంతుడిచ్చి మనకు వరం. మనకు ఇందులో మనకు చెప్పుకుంటారు ఏంటంటే కర్మ ఫలితం అని చెప్తారు కదమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో మనం అన్ని అనుభవిస్తున్నాము అంటే సుఖంగా ఉన్నాం, ఏ కష్టం లేదు, అన్ని సుఖంగా ఉన్నాము అని అంటే మన కర్మ ఫలితం అనేది పెరుగుతా ఉంది అని అర్థం. అంటే మన కష్టాలన్నీ పెరుగుతూ ఉంటాయి. తర్వాత మనం కష్టపడుతున్నాము అని అనుకోండి, ఇప్పుడు ఉన్న సమయంలో కష్టాన్ని పడుతూ ఉన్నాం అనుకోండి, మనకు ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతున్నాయి, మనకు సుఖాలు రాబోతున్నాయి అని అర్థం. మరి అటువంటిది ఈ శ్రావణ మాసంలో ఇవన్నీ కూడా కటిక నేలపైన పడుకోవడం కానీ, ఉపవాసం ఉండడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకున్నటువంటి తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ పరిహరించుకోవడానికి, ఆ భగవంతుడికి దగ్గరగా అవ్వడానికి ఈ యొక్క సదావకాశం. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆ దైవారాధన చేసుకోవాలి, ఆ నామస్మరణ చేసుకోవాలి, ప్రార్థనలు చేసుకోవాలి, ప్రార్థనలు వినాలి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో చేసుకోవాలని తెలియదు. అందరూ వినియోగించుకోవచ్చు ఈ విధంగా. ప్రతిరోజు పండగే వాస్తవానికి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.